నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి దశరథ్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ ఎంపీ ఎలక్షన్కి సంబంధించి ప్రధానంగా త్రిముఖ పోరు ఉండబోతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. సో నల్గొండ ఎంపీ స్థానంలో త్రిముఖ పోటీ ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అక్కడ నల్గొండకు సంబంధించి పార్లమెంట్లో కాంగ్రెస్ బరిలోకి ముగ్గురు హేమహేమీలు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. సూర్యాపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు పటేల్ రమేష్ రెడ్డికి. గతంలో ఆ నేపథ్యంలో ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తారు అన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనయురాలకి ఇచ్చే అవకాశం ఉందనుకున్నటువంటి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా బీజేపీ పార్టీ నుంచి ఇద్దరు కూడా అలాగే బరిలోకి ఉండబోతున్నారు. ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ముగ్గురు నేతలు ఉండబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎవరెవరు దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి దశరథ్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి వివిధ పార్టీ నాయకులు ముఖ్యంగా ఉంటున్నారు. ముఖ్యంగా స్థానం నుంచి హామీలు కాంగ్రెస్ పడుతున్నారు. అదేవిధంగా మరి ఏదైతే సూరత్ లో ఎమ్మెల్యే అధిష్టానం మేరకు ఒప్పుకున్నారో ఈసారి ఎంపీ టికెట్ తప్పకుండా పార్లమెంట్ హామీ ఇచ్చారు. హామీ ప్రకారం నాకు నల్లగొండ పార్లమెంట్ టికెట్ వస్తుందని పటేల్ రమేష్ రెడ్డి ఆశిస్తున్నారు. అదేవిధంగా మంత్రి కొమ్మరెడ్డి వెంకరెడ్డి కూతురు శ్రీనిధిని బరిలో దించేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఆ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ పోటీలో ఉండేందుకు ముఖ్యంగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ నుండి ఇద్దరు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా వారిలో ఇటీవల కాలంలో జిల్లా అధ్యక్షుడిగా పదవి చేపట్టిన నాగం వర్షితిరెడ్డితో పాటు సీనియర్ నాయకులు బండారు ప్రసాద్ కూడా ఆ ఎంపీ టికెట్ కు పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరి చివరి దశలో అధిష్టానం బీజేపీ అధిష్టానం ఎవరిని వైపు మొగ్గు చూపుతుందో వేచి ఉండవలసింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుండి ముగ్గురు అయితే పోటీ పడుతున్నారు. ముఖ్యంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖందరెడ్డి తనయుడు గుత్తా అమితిరెడ్డితో పాటు నల్లగొండ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డితో పాటు శానంపూడి రెడ్డి కూడా ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ముగ్గురిలో పోటీ అయితే ప్రధానంగా నెలకొన్నదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అధిష్టానం గులాబీ బాసు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి ఉండవలసిందే. ఏదేమైనప్పటికీ స్థానం నుంచి ఈసారి యువకులు మధ్యన పెద్ద పోటీ అయితే ఉంటుందని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మరి నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ అండి దశరథ్. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే బీజేపీ పార్టీ కూడా అదే స్థాయిలో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్య పోటీ ఉండబోతున్నటువంటి ప్రచారం జరుగుతుంది. సో ఇక ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ అభ్యర్థులు ఎవరెవరైతే పోటీ ప్రధానంగా ఠగాపోరు ఉండే అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ. ఇప్పుడైతే 3 పార్టీలు ప్రధానంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మోడీ చేపడుతున్న కార్యక్రమాలు అయితేనేమి, అదే బీజేపీ సంకల్ప యాత్ర అనేది ప్రజలను కొంత మేరకు వారి వైపు చుట్టుకునే విధంగా 3 పార్టీలు అయితే ప్రధానంగా పోటీ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ దశరథ్.